ఈవేళ నేను చెప్పవలసింది ఏంటంటే దెయ్యాల మర్రి చెట్టు అనేది ఒకటి ఉంది. దాని గురించి నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాల ముందు నాటికలు, బుర్రకథలు, అదే నాటకాలు, పౌరాణిక సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడు నేను బాగా చిన్నప్పుడు, అంటే 1983 అంత తరువాత 90 దాటాక కొన్ని సంవత్సరాలప్పుడు కృష్ణవేణి అని కాశీబొగ్గులో ఒక ఆమె ఉండేది, ప్రసన్న, రాధా ప్రసన్న అని. ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొడితే రాధా ప్రసన్న అంటే ఆమె వస్తారు కూడా. అయితే ఆమె మంచి కొన్ని పాటలకి మంచి డ్యాన్స్ అలాంటివి చేసింది. ఆకాశంలో ఆశలు అరివిల్లని పాటలు, స్వర్ణ కమలంలోవి, అలాగా నిజంగా రికార్డింగ్ డ్యాన్సులు, తర్వాత నాటికలు వేసినప్పుడు నీ నాటకాలు ఇవ్వాలని ఆశిస్తుంది. కామెడీ క్యారెక్టర్ నిప్పు రావాలు, అలాగే కొన్ని నాటికల్లోకి వెళ్ళేవాళ్ళం. చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్ ఏదో చేద్దాం చిన్నప్పుడు. వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నాను. అదే రాయవలసలో ఉంటారు అక్కడ వీరగొట్టం దగ్గర కోటరావేని ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు. అంటే వాళ్ళందరూ సీనియర్లు. మీ చిన్నప్పుడు అలాగే వెళ్తుండరు మా వెనకట్ల. రాధా ప్రశాంత్ అని ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తారు. సరే, ఆవిడ గురించి చెప్పట్లే, అప్పుడు నాటకాలు ఉండేవి, వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను. అయితే ఒక దగ్గర పల్లెటూరులో ఎక్కడైనా నాటకం ఆడితే నాటకాలు, అలాగే పౌరాణిక నాటకాలు, బుర్రకథలు, అంటే కొమర మాస్టర్ బుర్రకథ, ఇది విజయనగరం. ఆయన నిజంగా టికెట్ పెట్టి కూడా బుర్రకథలు వేయించేవారు చాలామంది. ఆయన బుక్ చేసి డేరాలు కట్టి పెద్ద పెద్ద ఇది చేసి టికెట్ బుకింగ్. సినిమాలో కూడాను టికెట్లు స్టూరింగ్ అంతే ఈదుల్లో వీడియోలు తెచ్చేసి వీసీడ్లు అదే 60mm ప్రాజెక్టులు తెచ్చి సినిమాలు వేసేవాళ్ళం. రూపాయి టికెట్, ఒక టికెట్ పై 2 సినిమాలని ఇలాగ వేసేవాళ్ళం. ఇలాంటి వీటికి చిన్న చిన్న పక్కన ఉన్న విలేజ్లు, పార్వతీపురం, బొబ్బిలి అటు సైడు పరిగెత్తి వెళ్ళిపోయాను. ఎక్కడైతే రాత్రి స్టూరింగ్ థియేటర్లు ఉండేవి పల్లెటూరులో. నడుచుకుంటూ అంటే చీకట్లోనే ఆ ప్రాంతం అడవ ప్రాంతాల్లో వెళ్ళిపోతాం. ఏదో సౌండ్ వచ్చింది అనుకోండి, భయపడిపోయాం. కానీ సరదాగా పిల్లలం రాత్రి 12 అవని, ఏ టైం అవని వెళ్ళిపోతుండేవాళ్ళం అలా ముందుకు. సరదా, భయం ఉండేది కాదు. ఎలుగు బంట్లు అవి ఉంటాయి కదా, నక్కలు, కుక్కలు, అలాగే కొన్ని ఉంటాయి దుసిపోతాయి, కొన్ని ఉంటాయి జంతువులు ఉంటుంటాయి, ముళ్ళ పందులు అని ప్రాంతాల్లో ఉంటుంటాయి. ఇవన్నీ తుప్పలు రావడం, వెళ్ళడం కనబడుతూ ఉంటాయి. అయితే విషయం ఎందుకంటే దెయ్యాల మర్రి చెట్టు అని వాటి ఉండేది. అది ఎక్కడైతే పార్వతీపురం నుంచి వీరగొట్టము ఆ ప్రాంతాల దగ్గర అన్నమాట. ఇక్కడ శివమని, చిలకమని, తోటపల్లి అని గ్రామాలు, అక్కడ కొండ ఉంది, రావుపల్లి కొండ అని. ఆ ప్రాంతం పక్కన వెళ్ళి మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ దెయ్యాల మర్రి చెట్టు ఉంది. అక్కడ నిప్పురావాలని నాటకం ఒకటి జరుగుతుంది. నిప్పురవ్వ నాటకం, అదే నిప్పురవ్వ సినిమా కూడా ఉంది, నిప్పురావల నాటికలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ గారి సినిమా కూడా ఉంది, నిప్పురవ్వ నాటిక కూడా ఉంది. ఆ నిప్పురవ్వ సినిమా ఆ నాటికి వెళ్ళి ఈ మధ్యలో భయంకరంగా అంటే 10 మంది ఉన్న భయంకరంగా ఉంది ఆ చీకటి అంతాను. 11 గంటలకు అక్కడ ప్రారంభిస్తారు. మేము 8కి బయలుదేరిస్తాం. రాత్రి 11, 12 ఆ రోడ్లు కొండ ప్రాంతాల్లో నడుచుకుని వెళ్తాం. అయితే రియల్గా నేను చూసింది ఏంటంటే, అంటే చాలామంది ఎందుకు ఈ మాట చెప్తానంటే దెయ్యాలు ఉన్నాయా లేవా ఏంటి అనే విషయానికి చెప్తాను. ఉన్నాయా లేవా ఏంటి అంటే మీరు చివరి వరకు చూడండి. అక్కడ ఏం జరిగిందో అది నేను చెప్తాను. కొన్ని జంతువులు ఉన్నాయి, కొన్ని నక్కలు ఉన్నాయి, మనుషుల మీద కొన్ని దుష్పోతులని కొన్ని ఉంటాయి. పరిగెచ్చి ఓని కాలు పట్టేసి అప్పుడు సైలెంట్గా ఉండిపోయాను. బొమ్మల్లా ఉండిపోయాను. పెద్దవాళ్ళు అరుగు మీద చెప్పులు పరిగెడితే మనం కలిసేస్తాయిరా, ఆ చెట్టును పట్టుకుని అలా ఉండిపోవాలి బొమ్మలాగాని. అలా ఉండిపోయారు. అవి వెళ్ళిపోయేవి. వాసన చూసుకుంటూ చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవి. ఏవైనా జంతువులు వచ్చేటప్పుడు అయ్యో అని భయపడమని మీద వచ్చి పడిపోతాయి. అలాగా ఒక బొమ్మలాగా ఇలా ఉండిపోవాలి, కదలకొని. అవేదో బొమ్మ చెట్టు అనుకుంటాయి, చెట్టు కానుకొని ఇలా ఉండిపోయారు. మరి అంతకన్నా మార్గండే పరిగెత్తిమంటే వాటి కంగారికి, వాటి భయానికి అవి కాటేస్తాయి, కరుస్తాయి, కొడతాయి ఒంట్లు కానీ ఇలాంటివి. నేను అయితే అది సరే, ఇలాగా జంతువులు వచ్చేసరికి చెట్టు దగ్గర ఎక్కడ ఉండిపోయారు సైలెంట్గా. సరే, అలా నడుచుకుంటూ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా వెళ్ళిపోతుండే వాళ్ళం నైట్నే. అయితే ఒక దగ్గర ఒకళ్ళు పెద్దలు చెప్పారు, ఇక్కడ దెయ్యాలు ఉంటాయి ఈ ప్రాంతంలో, దెయ్యాల మర్రి చెట్టు అంటారు, దీని పేరు తెలుసాలి. శ్మశానాలు కూడా దగ్గర ఉన్నాయి. నక్కల అరుపులు కొన్ని వినిపిస్తాయి. ఏంటి ఈ రాత్రి ఈ సౌండ్ వినిపిస్తుంది అంటే భయపడగలైన వాళ్ళు మాకన్నా పెద్ద అనుభవమైన వాళ్ళు, నేను చిన్నవాళ్ళం కాబట్టి. అలాగే అరుస్తే ఏమీ లేదులే హనీసులు భయపడతామని. ఏవో రకరకాల సౌండ్లు కొండల నుంచి ఓ ఓ ఓ అని రకరకాల సౌండ్లు వచ్చేవి.
ఏం లేదురా అని పెద్దలు ధైర్యం చెప్పి భయపడావంటే అది వచ్చి మీద పడిపోతాయి. అంటే మనకి ఈ ఎంట్రుకలు కూడాను రెక్కపొడిస్తాయి, బయటకు వస్తాయి. మనం భయపడితే ధైర్యంగా ఉంటే అవి ఎదుర్కొంటాయి. ధైర్యంగా వాళ్ళు ఏం చేయలే, ఏం చేస్తారానే అనేటువంటి అవి ఏం చెయ్యవు. అమ్మో అనుకుని మనం భయపడామంటే మన మీద వచ్చి పడిపోతాయి. దెయ్యాలు రెక్కపొడిస్తాయి అంట. మనకు రోమాలు ఉంటాయి కదా ఎంట్రుకలు, అవి రెక్కపొడిస్తే మనం ధైర్యంగా ఉంటుంది. రానే చూసుకుందాం అన్నట్టే అని ఉన్నోడికి రావు, అవి భయపడినోడికి ఉంటాయి. అందుకే పొన్నూరు వాడికి నీటి భయం అట, ఉన్న ఊరు వాడికి కాటి భయం అట. ఇక్కడ విషయం ఏంటంటే పొన్నూరు వాడికి నీటి భయం ఎందుకంటే ఈ ఊరు ఆడిది కాదు కనుక కొద్ది వర్షం పడినా అది ఎంతలోతు మునిగిపోద్దాం చెరువులో కొందరు భయపడి నీటిని దిగడం. సొంత ఊరుడు వచ్చి చెప్పాలి అదేం లేదు, ఆ రోజు మేము తిరుగుతాం కొద్ది నీరే అంటే ఆడు వెళ్ళిపోతాడు. అలాగే ఉన్న ఊరోడికి కాటి భయం. కారణం కాటి అంటే అదే శ్మశానాలు. ఎందుకు భయం అంటే ఈ రోజు ఉదయం పెట్టి చూస్తుంటారు శవాల కాల్చడం అవి. నాకు శ్మశానం ఉందని ఇది తెలుసు కాబట్టి వన్నూరోడికి భయం. అలాగే వెళ్ళకూడదు, అది శ్మశానాలు ఉన్నాయని. పొన్నూరోడికి కాటి భయం ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఊరికి ఎక్కడ శ్మశానం ఉందో అడిగి తెలియదు, అలా నడుచుకుని వెళ్ళిపోతాడు. అలాగే మేము పొన్నూరు వాళ్ళం కాబట్టి శ్మశానాల పక్కన వెళ్ళిపోతాం, మాకు తెలియదు. అది అగే మర్రి చెట్టు ఉన్నది. అలా వెళ్తుంటే అక్కడ మర్రి చెట్టు రౌండ్ తిరుగుతుంది. ఇది ఎలా తిరుగుతుంది అని మేము భయపడతాం చిన్నాళ్ళు అనమాట. ఇలా నెమ్మది తిరిగినట్టు తిరుగుతుంది. ఈ జడ్లు ఉంటాయి కదా అసలు పెద్దవి, చిన్నవి ఇలా రౌండ్ మనకి కనిపిస్తుంది. లాగా ఇదేంటి తిరుగుతుంది తాతయ్య అని పెదనాన్న అని చెప్తాను మేము. పెద్దవాళ్ళు ఏమన్నా భయపడకూడదని ధైర్యంతో వాళ్ళు. ఏం తిరుగుతుందిరా, ఏం మాట్లాడుతున్నారా మీరు అన్నాడు ఆయన. మర్రి చెట్టు తిరుగుతుంది తాతయ్య అన్నాను. అక్కడ భయపడితే ఉన్న వాళ్ళందరూ భయపడారంటే వీళ్ళకి వచ్చేసి జ్వరాలు వచ్చేసి పట్టేస్తాయి అవి. అందుకని ధైర్యం చెప్పలేదు, ఏం లేదని ఇస్తాడు. ఆ చెట్టు తిరుగుతుంది అక్కడ. ఆ నెమ్మదిగా తిరుగుతుంది, తిరిగినట్లుగా. అదేం లేదురా, గాలి అలా వస్తుంది మనకు అలా కనిపిస్తుంది. లేరా నడు గుంటగాయలారా అని వాళ్ళేమట వాళ్ళు. అయితే అక్కడ చెట్టు అనేసి ఒక సౌండ్ వచ్చి ఫీడి తిరిగింది చెట్టు. తిరుగుతుంది తాతయ్య గాలి వస్తుంది రా, గాలి ఆ వర్షాలు వచ్చి కూడా వస్తాయి కదా, అందువల్ల జడ్ల కదలేరా అనేసాడు నేను. అక్కడి నుంచి అలా దాటి వెళ్ళిపోయి ముందుకి అగ్గిపొలు తీశారు. ఒక కర్రలో ముట్టించి అగ్గిని వెలిగించాను. వెలుగుంటుందా ఏమి రాదురా అనుకుని వెలిగి పెట్టాము. కట్టి కర్రలో ఇవి ఉంటాయి పొలాలు అనుకుని అగ్గిపొలు పెట్టి ఒట్టిగడ్డి ఉంటుంది, అగ్ని పెట్టి కాసేపు చలికాలం కాసుకుంటూ ఏం లేదురా అనేసి ధైర్యంగాను కర్రలు ముట్టించుకుంటూ వెలుతురుతోని వెళ్ళిపోయాము. రాయి వలస ప్రాంతం వీరగొట్టం దగ్గరికి వెళ్ళిపోయాం. రావుపల్లి గరుగుపల్లి ఇవి ఉంటాయి, శివామయ్య శిలకమ్మ ఉంటాయి, అక్కడి నుంచి రావుపల్లి నుంచి. అప్పుడు నడిచి వెళ్ళిపోయారు అంతే. అప్పుడు ప్రోగ్రాం కల్లా 11-12 అయిపోయింది. క్వార్టర్ అయినా అక్కడ రాయవలసలో ఆయనే హీరో. అదే ఆ రాధాప్రసాద్ అని యూట్యూబ్లో ఉంటుంది పెద్ద కళాకారు ఆమె కూడా మంచి నటన చేసింది. పక్కింటి పిల్లలు ఎదురింటి కూడా ఒక సినిమాలో కూడా ఆవిడకి క్యారెక్టర్ సినిమా కూడా చేసింది. పాప ఆశపడింది. రిప్లవర్ కూడా నిప్రభదే సినిమా మొత్తంలో యాక్ట్ చేసింది. సరే ఆవిడే హీరోయిన్ అక్కడ చేసరికి అక్కడ నాటకంకి వెళ్ళిపోయి చూసేసాం. అయితే దెయ్యాలు అనేవి ఉన్నాయా లేవా అని మీరు ఆలోచించండి. మేము రియల్గా చూసాం. అంత ఎక్కువ భయపడి ఏది కంగారు అయితే వేవి కంగారు మనకి ఇబ్బంది కలిగిపోను. కానీ ధైర్యంగా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనకేం అవ్వలేదు. కొంతమందికి అది భయపడితే కొద్దిగా విరేసిన వాంతులు చనిపోతారు, చాలా మంది ఇబ్బంది పడిపోతారు. చాలా కష్టం. అది భయపడకూడదు. మెయిన్ భయపడ్డా అక్కడే పడిపోతాడు. అందువల్ల ధైర్యమే సాహసం అన్నారు. మన ధైర్యమే మనకు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యమే సాహసం, ఉబ్బసమే దగ్గు అన్నారు పెద్దవాళ్ళు. అంటే ఉబ్బసం వచ్చిందనుకోండి ఒంట్లో, ఇది కడుపు పొంగబడి నన్ను దగ్గు వస్తుంది అన్నమాట. ఊళ్ళది పొంగేది గుంజుదేరా. అలాగేనట్టు ధైర్యమే సాహసం ముందుకు నడిపిస్తుంది. ఇది ఈ ఒక మాటలు ఉంటాయి కదా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.